దీన్ని మంచిగా కలపాలి పోస్లా. చూడండి మన బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చింది. ఎండుమిర్చి తిందాం. అదిపోయింది పచ్చడ వస్తుంది. హలో హలో మిమ్మల్ని ఈరోజు స్పెషల్ హెల్తీగా కలర్ఫుల్ గా చాలా టేస్టీగా ఉంటే బీట్రూట్ పచ్చడి చేస్తున్నా. సింపుల్ గా ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. అట్లానే మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం బీట్రూట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ ని కట్ చేసుకోవాలి. చూడండి ఈ బీట్రూట్ ని ఇప్పుడు మనం మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా లేదు పెద్దగా లేదు. ఎట్లాగో మనం పచ్చడి చేస్తాం కదా. చూడండి బీట్రూట్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇట్లా మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇట్లానే పక్కన పెట్టేద్దాం. బీట్రూట్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నా. చూడండి ఒక కప్పు ఎండుమిర్చిలు తీసుకున్నా 3 బీట్రూట్లకి. ఇప్పుడు వీటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నా, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఎండుమిర్చి మంచిగా ఫ్రై కావాలి. ఎండుమిర్చి ఫ్రై అవుతుంటే ఫుల్ ఘాటు వస్తుంది. చూడండి ఇవి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని తీసేద్దాం. ఇక చూడండి ఆయిల్ నుంచి ఎండుమిర్చి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న బీట్రూట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అట్లనే కరివేపాకు ఇట్లా వేస్తున్నా. చూడండి కరివేపాకు కొంచెం ఎక్కువనే వేయండి. ఇప్పుడు ఇవి రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక బీట్రూట్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పొట్టు తీయకుండా ఒక 4 వెల్లుల్లి వేయాలి. అట్లనే కొంచెం చింతపండు వేయాలి. కొంచెమే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలుపుదాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసినా కదా. ఇప్పుడు దీన్ని ఇట్లనే పక్కన పెట్టేద్దాం. చూడండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి ధనియాలు. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేయాలి మనకు పచ్చడికి సరిపోయేంత. అట్లనే ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేయాలి. కలర్ మంచిగా వస్తుంది పచ్చడ. ఎండుమిర్చిని కొంచెం పేస్ట్ వేయాలి. చూడండి ఎండుమిర్చిని ఇట్లా మెత్తగా పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న బీట్రూట్ ఇట్లా వేసి పచ్చడి చేసుకోవాలి. ఎండుమిర్చి అయిన తర్వాతనే బీట్రూట్ వేయాలి. ఎందుకంటే ఎండుమిర్చికి కొంచెం టైం పడుతుంది కదా. బీట్రూట్ అయితే జల్దీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పచ్చడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లనే పక్కన పెట్టేసి ఈ పచ్చడిని మనం పోసి పెడదాం. చూడండి బీట్రూట్ ఫ్రై చేసిన ప్యాన్ లోనే ఇంకో కొంచెం ఆయిల్ వేస్తున్నా. జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఇప్పుడు ఇంట్లోనే ఎండుమిర్చి వేస్తున్నా. ఒక 2-3 చించేసిన. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. బీట్రూట్ పేస్ట్ మొత్తం ఇలా వేసేస్తున్నా.
మంచిగా కలపాలి పోస్లా. ఇట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది ఇక. వేడి అన్నంలో ఇప్పుడు మనం బీట్రూట్ పచ్చడి వేసుకొని తిందాం. ఇక టేస్ట్ ఎట్లుంటుందో ఇక చూడండి. ఓ ఫుల్ కలర్ వచ్చేసింది కదా. టేస్టింగ్ టైం. వేడి వేడి రైస్ పచ్చడి అయితే రెడీగా ఉంది. ఇక ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. సూపర్ ఉంది. కారం కారం తీయ తీయగా. ఎండుమిర్చి తిందాం. అదిపోయింది పచ్చడ. మస్తు ఉంది. మస్తు అంటే మస్తు ఉంది. టేస్ట్ అయితే మస్తు ఉంది. చూడ్డానికి ఇట్లా మస్తు వచ్చింది కలర్ పచ్చడ. మీరు ఇట్లా పక్కా ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.